ఏలినాటి శని పట్టి పీడిస్తుంది అనుకోండి మనిషిని, గురువు కాపాడతాడా? సూపర్ క్వశ్చన్, వెరీ గుడ్ క్వశ్చన్ అండి, ఇది సూపర్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఐ థింక్ ఈ రోజు నా రోజు చాలా బాగుంది. అయ్యో ఎందుకంటే మీరు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారండి. అంటే త్రూ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నాలాంటి వాళ్ళతో మీకు చాలా మంది మాట్లాడుంటారు కాబట్టి వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ ఏంటంటేనండి, ఏదన్నా $1 million క్వశ్చన్ ఉంటే ఈ క్వశ్చన్. అవునా బాబా? ఏలినాటి శని ఉన్న వాళ్ళకి, అష్టమ శని అర్ధాష్టమ శని ఉన్న వాళ్ళకి 5 రాసులు ఉంటాయండి, ఎప్పుడు ఉంటాయి వాళ్ళకి. ఈసారి ఏలినాటి శని ప్రభావంతో పడిన వాళ్ళు కుంభరాశి, మేషరాశి, మీనరాశి, అష్టమ శని వాళ్ళు సింహరాశి, అర్ధాష్టమ శని వాళ్ళు ధనస్సు రాశి వాళ్ళు ఉన్నారు. ఈ 5 రాశుల వాళ్ళకి శని యొక్క బాధలు ఉన్నాయి, పడుతూ ఉన్నారు. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మరి గురువు మారుతున్నారు కదా, ఈ రాశుల వాళ్ళకి అనుకూలంగా ఉంటుందా, ప్రతికూలంగా ఉంటుంది, వీళ్ళకి వాళ్ళకి అసలు సంబంధం ఏమైనా ఉందా, ఎవరు మారాలన్నా వాళ్ళదేనా ఏంటి? లేమన్ లాంగ్వేజ్ క్వశ్చన్. వెరీ బ్యూటిఫుల్ ఏంటంటేనండి, గురువు సరైన ప్లేస్ లో ఉంటే తను ఇచ్చే రిజల్ట్ తను ఇచ్చేస్తూ ఉంటాడు. రెండోది, శని ఎవరిని బాధ పెడతాడంటే గుర్తు పెట్టుకోండి, అధర్మంగా ఉన్న వాళ్ళని ఎక్కువ బాధ పెడతాడు. ఓకే, తలపొగరు ఉండేసి రాజ్యాధికారం ఉన్న వాళ్ళని ఆ టైంలో కింద కొట్టేస్తాడు. ఓకే, పెద్ద పెద్ద మహానుభావులు వెళ్ళిపోతారు. ఇంకా నేను సూపర్ బిజినెస్ చేస్తున్నాను, నాకు అధికారం లేదు, నన్ను ఈ టైపు అహంకారం ఉన్న వాళ్ళని. ఇప్పుడు సీఎంలు అట్లా మారిపోతుంటారా ఇప్పుడు? ఖచ్చితంగా, సమస్య లేదు. మీరు చూడండి వాళ్ళ జాతకాలు. ఓకే, అంటే నేను కూడా ఇంతకుముందు పొలిటికల్ సిరీస్ చేస్తున్నాను, ఇప్పుడు చేయట్లేదు కొన్ని కారణాల వల్ల. నేను 3 years 4 years బ్యాక్ మన యూట్యూబ్ లో చూస్తే అందరి గురించి చేశాను, దాదాపు అందరి గురించి చేశాను. నేను చూస్తే వస్తాయి అన్నమాట. ఖచ్చితంగా ఉంటుంది దాని ఎఫెక్ట్. ఆపలేరండి, ఆ టైంలో వస్తే వెళ్ళిపోవటమేనండి. ఏమవుతుందంటే, ఈ శనికి గురువుకి సంబంధం ఉంటుంది. ఏమంటే, ఈతను ఎందుకు ఇన్ని ఇబ్బందులు పెడుతున్నాడు అంటే కర్మ వల్ల ఇబ్బంది పెడుతున్నారు. బ్యాడ్ కర్మ చేయటం వల్ల శని విపరీతంగా ఇబ్బంది పెడుతున్నాడు. మరి ఆ బ్యాడ్ కర్మ ఎందుకు జరిగింది? రాంగ్ డెసిషన్ వల్ల జరిగింది, సరైన జ్ఞానం లేకుండా జరిగింది, ధర్మబద్ధంగా ఉండటం వల్ల జరిగిపోయింది. ఎప్పుడైతే గురువు వచ్చేసారో వాళ్ళ జ్ఞానం పెరుగుతుంది, ధర్మ బుద్ధి పెరుగుతుంది, కర్మలు చేయడం స్టార్ట్ చేసేస్తారు. అప్పుడు 2 రకాలుగా పనిష్మెంట్ ఉంటుంది. ఒకటి తెలుగు మాస్టర్ పనిష్మెంట్, రెండోది పీటీ మాస్టర్ లేదా డ్రిల్ మాస్టర్ పనిష్మెంట్. ఏది ఎట్లా ఉంటుంది? తెలుగు మాస్టర్ ఏమంటాడు, చదువుకో, చూసుకొని జాగ్రత్తగా ఉంటా బాబు, ఒక స్టోరీ చెప్పి జ్ఞానం ఇచ్చి ఆయన పాపం కొట్టేవాడు కాదు కదండి తెలుగు మాస్టర్ కదండి. పీటీ మాస్టర్ ఏం సార్, లైన్ లో నిలబడ్డా 4 రౌండ్లు వేసేయమంటాడు, అంతే కదా, కొట్టేస్తాడు. నేను మా బాబు వచ్చేసి చెప్తున్నాడు, మా పీటీ మాస్టర్ వెనక నుంచి కొట్టాడు, 5th standard చదువుతున్నాడు అనమాట. ఏం చేసామంటే ఏదో పుష్ చేసుకుంటున్నారన్నమాట. ఎవరు పనిష్మెంట్ అట్లా ఉంటుంది. శని వచ్చేటప్పటికి మన పీటీ మాస్టర్ లాగా, డ్రిల్ మాస్టర్ లాగా ఫుల్ ట్రైనర్ కొట్టేస్తాడు. ఇంకా అందులో మొహమాటం ఏముండదు. గురువు ఒక సలహా ఇచ్చి వదులుకుంటాడు. అందుకని చెప్పేసి ఫాలో ది ట్రాఫిక్ రూల్స్ అంటే ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వాలి. అది గురు స్టైల్ ఆఫ్ పనిష్మెంట్. పనిష్మెంట్ అలా ఉంటుంది, చెప్తాడు. ఇంకంతే, అది నీ కర్మ. ఇప్పుడు శని వస్తాడు, పద్దాక ట్రాఫిక్ రూల్స్ క్రాస్ అయిపోతున్నారు అనుకోండి, వేసుకుంటాడు. అది లైట్ కేటగిరీ. స్ట్రాంగ్ కేటగిరీలో హిట్, అంతే, హాస్పిటల్కి పోతాడు, బిల్లు కట్టుకోవాలి, కొంతకాలం నడవడు కుంటుకుంటూ. అప్పుడు లైఫ్ విలువ, రూల్స్ విలువ అప్పుడు తెలుస్తుంది. ఇంకా స్ట్రాంగ్ ఫైనల్ డెసిషన్ కూడా ఉంటుందా? అది జన్మకి సెట్ కాదు, నెక్స్ట్ అనమాట. అప్పుడన్నా బుద్ధి తెచ్చుకుంటారు. అందుకని శని ఈజ్ ఆ టైప్ టీచింగ్ ఇస్తుంటాడు, ఇది ఈ టైప్ టీచింగ్ ఉంటాడు. బట్ కొంత ప్రొసీజర్స్ లో, ఈ పరిహారాల్లో కూడా చాలా మంది మాకు తెలిసిన వాళ్ళు కూడా శని బాధ పెడుతుంటే గురువుకు శాంతిలు చేస్తుంటారు. నేను అడిగా, ఏమి గురువు డైరెక్ట్ శని చేస్తున్నాడు కదంటే, కాదు, శని గురువుని గట్టిగా పట్టుకున్నా గానీ గురువు హ్యాపీ ఫీల్ అవుతాడు. ఏదో నేను పాపాలు చేయడానికి కావడం సరిగ్గా జ్ఞానం లేకపోవటం వల్ల, ఏదో చేయడం పట్టడం వల్ల. ట్రాఫిక్ రూల్స్ ఫాలో అయితే ఉండేది కాదు కదా. ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వమని పాజిటివ్ గా చెబుదాము, ఇవి అవాయిడ్ అవుతాయి అన్నట్లు ఈ టైప్ లో చేసే వాళ్ళు కూడా పరిహారాలు ఉన్నారు. కరెక్ట్ అండి, కరెక్టా? అందుకని మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే, గురువు అనుకూలంగా ఉంటే ఏలినాటి శని యొక్క ప్రభావం చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. ఉదాహరణకు కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని నడుస్తున్నా లాస్ట్ హోల్ ఇయర్ వాళ్ళకి గురువు అనుకూలంగా ఉండటంతో చాలా మంది బాధల నుంచి ఉపశమనం పడిపోయారండి. ఇప్పుడు మారటం వల్ల 2 రాశులకి ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు. సింహరాశి వాళ్ళు ఆల్రెడీ అష్టమ శనితో ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళకి గురువు 12వ స్థానంలో ఉండి సపోర్ట్ ఇవ్వరు, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువైపోతాయి.
అలాంటి ధనుసు రాశి వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఒకటి వాళ్ళకి అర్ధాశ్రమ శని నడుస్తుంది. 8th house లోకి గురువు వస్తుంటే అష్టమ గురువు మంచిది కాదు. వాళ్ళకున్న జ్ఞానము, మేనేజ్మెంట్ పొజిషన్ ఇవన్నీ పోతాయి వాళ్ళకి. ఓకే, కంఫర్టబుల్ గా జాబ్ చేసేది ఉండదు. ఆల్రెడీ శని ఇబ్బంది పెడుతున్నాడు, గురువు ఇబ్బంది లేదు, డబల్ బాయిల్ అవుతారు. మరి పరిహారాలు ఉన్నాయి వీళ్ళకి ఏమన్నా? ప్రతి దానికి పరిహారాలు ఉన్నాయి కదా అమ్మాయి. మనకి ఏం చెప్తారంటేనండి, ఆది శంకరాచార్యులు వివేక వైరాగ్యం అంటే వాళ్ళంతా హ్యాపీగా ఎవరు ఉండరంట. ఈ రెండు ఉంటే చాలంట. వివేకము వైరాగ్యం వైరాగ్యం ఈ రెండే, ఇంకేం వద్దు. ప్రతిదీ నెట్లు తల్లా పెట్టుకుంటే చిరాకు కదండి, ఎవరు పడేసి హ్యాపీగా ఉంటారు. అలానే ఏది చేయాలి ఏది చేయకూడదు ముందు తెలుసుకో ఫస్ట్, అంతే కదండి. ఈ జాతకం చూపించుకోండి, ప్రాబ్లం ఉంది అయిపోయింది, పరిహారం పక్కనే ఉంది, అది కూడా ఆ బుక్ లోనే రాశారు. సేమ్ బుక్ లో రాశారు, బ్యాక్ సైడ్ లో పరిహారాలు రాస్తారు. ఆ దోషానికి పరిహారాలు చేసుకుంటే చాలా క్లీన్ గా వివరించారు అందులో, ఆ దోషాలు పోతాయి అని చెప్పేసి. అందుకని చక్కగా ఎలాంటి సమస్య ఉన్నా పరిష్కారాలు పరిహారాలు వందలు కాదు, కోట్లు లక్షలు ఉన్నాయి. మనకి ఒక్క వేదంలోనే 50,000 మంత్రాలు ఉన్నాయి అంటండి. ఒక్క వేదంలో 50,000 మంత్రాలు ఉన్నాయి. ఏంటి వేదంలోనే, ఇంకా కాకుండా ఎన్ని స్తోత్రాలు ఉంటాయండి, ఎన్ని మంత్రాలు ఉంటాయి, ఎంతమంది ఉపాసనలు. అందుకని అవేర్నెస్ ఇస్ ద కీ టు సక్సెస్ అని ఫస్ట్ తెలుసుకోవాలి. నేను అదే చెప్తూ ఉంటా, ఫ్లోర్ మీద వాటర్ పడి ఉంటే ముందు తెలుసుకో అక్కడ వాటర్ పడిందని. లేకపోతే ఏమవుతుంది, స్కిడ్ పడిపోతాం. ఉంటే పరిహారం అది, వాటర్ ఫ్లోర్ అనో జంపు చేయటమనో తుడుచుకోవటమనో వెళ్ళిపోతాం. అందుకని ఈ జ్యోతిష శాస్త్రాన్ని ఉపయోగించుకొని ఈ గ్రహాల సంచారాన్ని తెలుసుకొని పర్టికులర్ గా ఈ గురు మార్పు వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, ఈ టైం అప్రాప్రియేట్ తెలుసుకొని అనుకూలంగా అంటే వెరీ గుడ్, లేదు అంటే ఇమీడియట్ గా సగం పరిహారాలు చేసుకుంటే ఆ ప్రభావం నుంచి పడకుండా లైఫ్ అనేది స్మూత్ గా వెళ్ళిపోతాం. సో ఇప్పుడు June 3rd నుంచి స్టార్ట్ అవుతుందా, May 25th నుంచి అండి? సెకండ్ నుంచి అండి, సెకండ్ నుంచి మారుతుంది. జూన్ 2nd నుంచి మారిపోతుంది. అప్పటి నుంచి మన పుష్కరాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ లోపే అన్న పరిహారాలు ఉంటే జాతకం చూపించుకొని ఈ లోపే జాగ్రత్త పడడం బెటర్ అంటారు. మనకి ఇంకా పెద్ద టైం కూడా ఏం లేదు కదా, 15 days పడుతూ ఉంటుంది. చూపించుకుంటే బెస్ట్, అంటే మారిన తర్వాత చూపించుకుంటే బెస్ట్. మారిన తర్వాత ఐడియల్లీ గుడ్. ఓకే సార్, అలాగే భార్యాభర్తలు వీళ్ళ మధ్య కీచులాటలు గొడవలు మనం సహజంగానే చూస్తాం. గురు బలం అనేది కనుక ఉంటే ఆ బంధాన్ని నిలబెట్టే అవకాశం ఉంటుందండి. గురు దృష్టి ఉంటే 1,00,000 దోషాలు ఉన్న పోతాయి, ఒక సామెత. ఆస్ట్రాలజీలకు అది తంబురులు అనమాట. గురువుని కంపల్సరీ చూస్తారు. ఇన్ కేసు గురువు ఉంటే దోషం ఉంది, ఏమవుతుంది, భార్యాభర్తలు సపరేట్ గా ఉంటారు, విడిపోరు. గురుబలం ఉంటే వాళ్ళ సైకాలజీ ఏదో లేదు, పిల్లలు ఉన్నారు, ఏదో ఒకటి చేసుకుంటున్నాడులే, ఆయన సూపర్ హీరో అయితే కాదు, ఎవరో పక్కన తోడున్నాడు కదా, ఈయన కూడా అంతే అనుకుంటాడు, ఏదో వచ్చింది గంతకు తగిన బొంత, నాకు తన మానాన్ని తను చేసుకుంటుందా పోని, ఆ అడ్జస్ట్మెంట్ వస్తుందండి. ఇద్దరు ఫోకస్ పిల్లల మీదకి పోతుంది. భవిష్యత్తు చూసుకుందాంలే, బయట ప్రపంచం బాగలేదు, బయట అంత ఎంత గందరగోళంగా ఉంది, రకరకాల న్యూస్లు ఉన్నాయి, మంచోడో చెడ్డోడు నా పక్కన ఉన్నాడు చూసుకుంటున్నాడు అన్న ఫీలింగ్ ఒక సింపతిలో చూస్తారండి. గురు బలం లేదనుకోండి, వాళ్ళు మొండిగా ఆలోచిస్తాడు, నీ వల్ల నాకేం వచ్చింది, నేను సంపాదిస్తావు, బయట అట్టుంది ఇట్లా ఉంది, ఇవన్నీ అనవసరమైన మాట్లాడుకుంటూ ఉంటాను అనమాట. అందుకని గురువు ఉండటం వల్ల ఆ మ్యారేజ్ లో ముఖ్యంగా ముహూర్తం పెట్టేటప్పుడు గురు బలం లేకుండా ముహూర్తం పెట్టరు. గురు బలం ఎవరికి ఉండాలి? ఇద్దరికి ఉండాలా? 2 రకాలు. ఇండివిజువల్ జాతకంలో వాళ్ళకు ఉండాలి, ముహూర్తం చేసేటప్పుడు ఆ ముహూర్తంలో ఉండాలి. కొంతమంది ఇది వెరీ ఇంట్రెస్టింగ్ అండి, కొంతమంది జన్మ జాతకాలు ఉండవు, లేదంటే ఆ జాతకంలో దోషాలు ఉంటాయి, దోషాలు ఇండివిజువల్ గా చేసేసుకుంటారు చాలా మంది, అది ఒక విధానం. బట్ సరైన ముహూర్తం కనుక మ్యారేజ్ చేస్తే ఆ మ్యారేజ్ సర్వైవబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ముహూర్త బలమే ముఖ్యం, చాలా ఇంపార్టెంట్. ముహూర్త బలం అంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఆ బంధం పోదు.